ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు గాని పీడకలలు వస్తూ ఉన్నాయా? అయితే మరి జాగ్రత్తగా ఉండాలి. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. రాత్రి వేళ నిద్రలోకి జారుకున్నాక ఒక్కోసారి ఉలిక్కిపడి లేస్తూ ఉంటాం. ఏదైనా ఎత్తు నుంచి జారి కిందకు పడిపోతున్నట్లు కలలు గాని వస్తున్నాయా? భూతాల భవనంలో చిక్కుకొని బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నట్లు కలలు వస్తున్నాయా? అయితే ఇలాంటి కలలు వస్తే మటుకు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ కలలు ఊహించకుండానే మీ ప్రాణాలు తీయొచ్చు. కొన్ని సినిమాల్లో కలలో జరిగినవే మళ్ళీ నిజ జీవితంలో కూడా జరుగుతున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అయితే వాటిని పూర్తిగా తీసి పాడేయలేము. కొన్ని సందర్భాల్లో అవి నిజమవుతాయి కూడా. వీటి వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొంతమందికి సిక్స్త్ సెన్స్ వల్ల కలలో జరగబోయే కనిపిస్తాయని ఒక వాదన ఉంది. కానీ అది ఎంతవరకు నిజమనేది ఎవరూ తేల్చలేకపోయారు. ప్రతి 10 మందిలో ఒకరిని పీడకలలు వెంటాడుతూ ఉంటాయి. మెట్లపై నుంచి లేదా మేడపై నుంచి పడిపోయినట్లు, ఎవరో వెంటాడుతున్నట్లు, పక్షవాతం సోకినట్లు, దెయ్యాల మీద పడి హింసిస్తున్నట్లు, ఆత్మీయుల్లో ఎవరో చనిపోయినట్లు, జుట్టు పళ్ళు రాలిపోవడం, మరణించినట్లు, పాము కాటేసినట్లు, ఇలా ఎన్నో పీడకలలు వస్తూ ఉంటాయి. ఈ పీడకలల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడే వ్యక్తులు ఆందోళన, తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుకు గురి కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలో వచ్చే పీడకలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వీటి వల్ల కళ్ళు మూసి నిద్రపోవాలంటేనే భయపడే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది క్రమేణా నిద్రలేమికి దారి తీస్తుంది. ఇక తాజా అధ్యయనాల ప్రకారం పీడకలలు లేదా చెడు కలల వల్ల బాధ, కోపం, గందరగోళం, నిరాశ, అపరాధ భావన, అసహ్యం వంటివి ఏర్పడతాయి. ఇటీవల ఓ సంస్థ 351 మంది పెద్దలపై నిర్వహించిన పరిశోధనలో చాలా మంది పీడకలలతో బాధపడుతున్నారని, వారిని ఏదో చెడు శక్తి తరుముతున్న భావానికి గురవుతున్నారని తెలిసింది. ఇది పెద్దల్లో సుమారు 2% నుంచి 8% మంది ఈ సమస్య వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపింది. ఈ పరిస్థితిని స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారని కూడా తెలిపారు. జాసన్ ఎల్లిస్ అనే పరిశోధకుడు రాత్రి వేళల్లో ఏర్పడే చెడు కలలు రావడానికి కారణాలైతే తెలియరాలేదు. అయితే వాటి వల్ల కలిగే నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇది క్రమేణా ఒత్తిడికి దారితీసి మనిషిని కుంగదీస్తాయి అని తెలిపాడు. పీడకలల వల్ల నిద్ర రాకపోతే మానసిక నిపుణులను తప్పకుండా సంప్రదించాలి. ఒత్తిడి వల్ల కూడా పీడకలలు వస్తూ ఉంటాయి. పడుకునేటప్పుడు మొబైల్ ఫోన్లను అతిగా చూడొద్దు. సోషల్ మీడియాలో షేర్ అయ్యే భయానక ప్రమాదాలు, మరణాల వీడియోలను అసలు చూడొద్దు. ఎలాంటి ప్రమాదాలైనా ఎదుర్కొనే గొప్ప శక్తి మీకున్నట్లు ఊహించుకొని నిద్రపోవాలి. యోగా, ధ్యానం వంటివి ప్రశాంతంగా ఉంచుతాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ పీడకలలు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇవేంటంటే మనకు చెడుగా సంకేతంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.